సెలబ్రిటీలు అన్నారు, మరి ఆదట్టు సెలబ్రిటీలు అనేది లేదు. కామన్ మ్యాన్స్ అంటే లైట్గానే ఉన్నారు, యావరేజ్, మా పర్వాలేదు. కానీ సెలబ్రిటీలు కామన్ మ్యాన్ అంటే ఎలా ఉండాలంటే టఫ్ ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే సెలబ్రిటీలు అంటే వాళ్ళంతా సెలబ్రిటీలు కాదు, ఏందో చిన్న సెలబ్రిటీలు. సెలబ్రిటీలు అంటే బిగ్ బాస్ 8లో ఉన్నారు, 7లో ఉన్నారు. అలాంటి సెలబ్రిటీస్ ఉంటే టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఇలా అంత టఫ్ లేరు. ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే సెలబ్రిటీలు అంటే మ్యాక్సిమం అయితే కామన్ మ్యాన్ ఎదుర్కోగలరు వాళ్ళని. ఇంకా ఎలా అంటే ఇప్పుడు గుండంకులు ఉన్నాడు, మాస్క్ మ్యాన్ ఉన్నాడు, ఇంకోటి మనీష్ ఉన్నాడు. నాకు తెలిసిన కాడికి మనీష్ కానీ గుండంకులు కానీ వాళ్ళిద్దరిట్లో టఫ్ కొట్టి బిగ్ బాస్ సీజన్ 9 కప్పు లేపుతారని నేను అనుకుంటున్నా. సెలబ్రిటీలు అయితే ఈసారి ఏం చేయలేరు. ఏమున్నా పోట్లాడడానికి మ్యానిపులేట్ చేయడానికి చేస్తారు, ఇంకోటి కొట్లాడడానికి ఇంకా ఇది చేస్తారు. ఇంకా సెలబ్రిటీలు అంతా నాకైతే జోష్ అనిపించట్లేదు. ఏమున్నా నాకు తెలిసిన కాడికి అయితే దమ్ము శ్రీజ, ఇంకోటి పవన్ కళ్యాణ్ చాలా మంచిగా ఆలోచించి ఇది చేస్తుండు. ఏదంటే ఎవరిని మ్యానిపులేట్ చేస్తలేదు, అతలోని మ్యానిపులేట్ చేయడానికి వెళ్తుండు, ఈయన మ్యానిపులేట్ అవుతలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడు, దమ్ము శ్రీజ ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు ఫేమ్లో కొంచెం ఇది రావాలి కదా, కొంచెం సపోర్ట్ ఉండాలి కదా లవ్ ట్రాక్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చూసారు కదా, బిగ్ బాస్ 8 కానీ బిగ్ బాస్ 7 కానీ చూసారు కదా. ఏదైనా లవ్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే వాళ్ళకి గుట్లా కొంచెం ఫ్రేమ్. ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది కదా నిన్న, అది అది ఉంది, పవన్ కళ్యాణ్ ఇంకొక ఆమె ఉన్నది కదా, రీతి చౌదరి. వాళ్ళది హరీష్ లేదు, అది హరీష్ది కొంచెం మొన్న ఇష్యూ అయిపోయింది. అది గుండంకులు అన్నారు, ఆయన సీరియస్ అయిపోయాడు. జస్ట్ ఆయన ఏంటంటే ఆయన గుట్లో ఎలా చేస్తున్నాడు అంటే కొంచెం ఫేమ్ కావడానికి వెళ్తున్నాడు. ఎలా అంటే స్క్రీన్ మీద నేనే ఎక్కువ కనిపించాలి, నేనే ముందుకు రావాలి. వేరే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు అందరు ఏమైపోరు, ఎవరే స్క్రీన్ మీద ఎక్కువ వస్తే వాళ్ళు ఓట్లు బాగా పడతాయి. ఇప్పుడు స్క్రీన్ మీద రాకపోతే ఓట్లు తగ్గుపడతాయి అన్నట్లు ఈయన చాలా అవగాహనతోనే వచ్చిండు ఆయన మాస్ మ్యాన్ అనేది. దమ్ముశ్రీజ మేబీ చెప్పలేము, టాప్ 2లో రావచ్చు అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన కాడికి బిగ్ బాస్ సీజన్ 9లో పవన్ కళ్యాణ్ అన్న మేబీ. పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే ఆర్మీ కదా, మేబీ ఆర్మీ సింపతితోనే నాకు తెలిసిన కాడికి ఓట్లు బాగానే పడతాయని నేను అనుకుంటున్నా. ఇంకొకటి పవన్ కళ్యాణ్ ఈ మాస్క్ మ్యాన్ అనేది కూడా ఆయన కూడా టఫ్ ఇస్తాడు. సెలబ్రిటీ నుంచి అంటే ఇంకా ఏమో చెప్పలేము భయ్య. ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఎంటర్టైన్మెంట్ అనేది లేదు భయ్య. ఏంటంటే బిగ్ బాస్ 8 చూశాను, బాగానే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అది ఎలా ఉందంటే ఇప్పుడు 10 మంది మనం కూర్చుంటాం దోస్తులాగా, అరే నువ్వు ఒక మాట నేను ఒక మాట అంటే ఎలా ఉంటామంటే అరే దారా ఇక్కడ రారా అది అన్నట్లుంది. బిగ్ బాస్ అన్నట్టు నార్మల్గా అనిపిస్తుంది కానీ ఇంత హై అనిపిస్తలేదు. ఇంకొకటి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారు పవన్ బార్, ఈసారి బిగ్ బాస్ 9 టీఆర్పీ ఎక్కువ పెంచుతామని. నాకు తెలిసిన కాడికి అయితే టీఆర్పీ ఇంకా డౌన్ అయిపోతుంది, అంత హైప్ అనేది లేదు. ఇంకొక ఇది చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మేబీ చెప్పలేం బిగ్ బాస్ సీజన్ 9 ఇదే లేదంటే కొంచెం డౌనే అయిపోతుంది. అంత అనేది ఏం లేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారట మీ పరంగా? నా పరంగా అయితే కామన్ మ్యాన్ నుంచి అయితే మేబీ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. సెలబ్రిటీ నుంచే వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు సంగీన ఆశాస్ అని ఇద్దరు సీనియర్లు తీసుకున్నారు కదా, వాళ్ళ సెలక్షన్ కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదు భయ్య. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే ఎలా ఉండాలంటే సెలబ్రిటీ, ఇప్పుడు చెప్పారు కరెక్టే, సెలబ్రిటీ హై సెలబ్రిటీ ఉంటే వాళ్ళకు వీళ్ళకు ఎలా ఉంటుంది, సెలబ్రిటీ కామన్ మ్యాన్ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. వీళ్ళు సెలబ్రిటీ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చిన్న సీరియల్ చేస్తే వాళ్ళకి సెలబ్రిటీ కాదు. అది ఫస్ట్ సెలబ్రిటీ ఎట్లున్నారు, అమర్దీప్ కానీ అలా జోస్ ఉండాలి. ఇప్పుడు ఆయనకు తగ్గట్టు గౌతమ్ కృష్ణ అలాంటి వాళ్ళు ఉంటే ఏజ్ ఎక్కున్నా వీళ్ళు అంత బేస్ చేయలేరు. వాళ్ళు ఎలా అంటే ఖాళీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు అంతే. ఏంటంటే నేను స్క్రీన్ ముంగట ఎక్కువ కనిపిస్తే నేను కొంచెం నాకు ఓట్లు పడతాయి కదా, నేను ట్రెండింగ్లో వస్తాను కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇలా ఎలా అంటే ఇప్పుడు సెలబ్రిటీలు అంటే అంత జోష్ అనేది ఏం అనిపించట్లేదు. బొంబాయికి రానా ఉన్నాడంటే ఉన్నాడు, ఏమంటలేడు. ఏంటంటే జస్ట్ ఆయన వచ్చినా అంటుండు. నాకు తెలిసిన కాడికి మేబీ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయన జోష్ అనిపించట్లేదు. ఎట్లా అంటే చిన్న దానిలోకే ఇది అయిపోతుండే ఆయన ఊట్లా, అంత ఇది అనిపించట్లేదు. మ్యాక్సిమం 100% ఇదైతే. ఎందుకంటే బిగ్ బాస్ అంటే అంత ఇది లేదు ఈసారి అయితే. అది చూసి కూడా వేస్ట్. ఎంటర్టైన్ అంటే కామన్ మ్యాన్కి తగ్గట్టుగా సెలబ్రిటీలు లేదు. అంటే అపోజిట్, ఒకరికి ఒకరు తలపడితే ఎలా ఉంటుందో అలా లేదు. వీళ్ళకి ఎలా అంటే వీళ్ళు దమ్ము శ్రీజ అనే ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీలని సింపుల్గా ఇది చేసేస్తారు. దమ్ము శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ అయితే ఇలా గోటీలా సింపుల్ ఆడుకుంటాడు. ఇలా ఆల్రెడీ ఆడుకున్నాడు అగ్ని పరీక్షలో. ఎలా అంటే అలా ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చిండు, ఇంకా హోమ్లోకి వెళ్ళిండు, ఇంకా ఇలా ఆడుకుంటాడు. వీళ్ళు సెలబ్రిటీలు అంటారా, వీళ్ళకి చెప్పే బదులు ఏదో చెప్పుదాం సరేలే అని 2-3 క్వశ్చన్లు చేస్తారు.
ఒకరొకరు ఎలిమినేట్ హౌస్లో మేబీ నాకు తెలిసిన కాడికి అయితే సెలబ్రేట్ డైమండ్ పవన్ని తీసుకున్నారు. ఆయన అంత యాక్టివ్ అనిపించట్లేదు నాకైతే. జస్ట్ ఎందుకంటే అగ్రి పరిశ్రమ కూడా చూశాను, అంత యాక్టివ్ అయితే అనిపించట్లేదు. జస్ట్ ఏదంటే ఆయన ఎలా అంటే ఆయన జస్ట్ ఖాళీ అది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు కాబట్టి ఆయన త్రూ ఆయన కొంచెం సపోర్ట్ చేసేది కాబట్టి ఆయన వెళ్ళి నాకు తెలిసిన కాడికి ఆయన కూడా రావచ్చు సెకండ్ వీక్ అని నేను అనుకుంటున్నా.